అదే సార్ ఆ బాబుకి పింఛన్ రాలేదు. బాబుకేమో ఇదిగో యోగేంద్రలో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ వచ్చింది సార్. అనిత్ నాయక్ యోగేంద్రలో పాల్గొన్నాడు. కుదురుగా ఉండడు కదా, ఒక్క సెకండ్ కూడా కుదురుగా ఉన్నాడు. గవర్నమెంట్ తరఫున యోగేంద్రలో పాల్గొన్నట్లు మనోడు కూర్చొని 1 గంట 2 గంటలు యోగా చేసినట్లుగా సర్టిఫికేట్ వచ్చింది సార్. కానీ ఏ న్యాయం లేదు. ప్రూఫ్స్ అని డేటా అన్నీ ఉన్నాయి కానీ సార్ ఇట్లా పిల్లలకి న్యాయం అనేది జరగలేదు, పింఛను రాలేదు, అనేక ఇబ్బందులు పడుతున్నాం సార్. గవర్నమెంట్ తరఫున ఇవి వస్తున్నాయి కానీ డబ్బులు అనేది రావటం లేదు సార్. చూసారా? అంటే ఈ అబ్బాయికి కూడా యోగా మ్యాట్కు తీసుకుపోయిన ఖర్చులు, ఫుడ్ అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అధికారులు రాసింటారు. యోగాంధ్ర సర్టిఫికేట్, వాడు యోగాంధ్ర కాదు కదా, 1 సెకండ్ కూడా పట్టుకోకపోతే ఉండడు. ఎప్పుడు యోగా చేసినాడు, ఎప్పుడు బస్సులో తీసుకుపోయినారు, ఎప్పుడు పాల్గొన్నాడు, ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే బాగుంది. కానీ మరి పెన్షన్ విషయంలో ఎందుకు అబ్బాయికి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది ఆయన బాధ. కనీసం ఇప్పటికైనా అధికారులు కొంచెమైనా స్పందిస్తారని ఈ వీడియో చూసి అనుకుంటున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం అనంతపురంలోని పరసన్నాయపల్లి రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం రైల్వే గేట్ ఇది. ఈ గేటు పక్కనే చిన్న గల్లీ ఉంటుంది. మనిషి పోయి అంతా లేదా బైక్ కూడా అతి కష్టంగా పోవాలా. ఈ సందులో ఒక నిజంగా గుండెలు పిండేసే వార్త ఇది. అలాంటిది ఒకటి మీకు చూపించబోతున్నా, ఒకసారి చూడండి ప్రజలారా. ఈ ఇంట్లో కాపురం ఉంటున్నారు. కేవలం ఒకే ఒక రూమ్, సింగిల్ రూము, అన్నీ ఇందులోనే. ఇక్కడ ఒక అబ్బాయి పరిస్థితి మీకు చూపిస్తా. వీడి పరిస్థితి ఏంటి, ఎందుకు మనం ఇక్కడ వచ్చినాం అనేది. ఇందాక చెప్పినట్టుగా పరసన్నాయపల్లి రైల్వే గేట్ పక్కనే, పట్టాల పక్కన ఒక చిన్న గల్లీ ఉంటుంది. ఒకే ఒక రూమ్లో ఉన్నాం. నీ పేరు ఏమన్నావు బస్సు? సార్ నా పేరు కేశవ నాయక్ సార్. కేశవ నాయక్ సార్ నా పేరు. కేశవ్ నాయక్. మీది ఇంతకుముందు ఏ ఊరు? మాది సంతూరు రేపచెర్ల తాండా సార్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండవచ్చు? 28 సంవత్సరాలు అయిపోయింది సార్. మీ బాబు పరిస్థితి ఏంది అర్థం కావట్లేదు సార్. పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాడు సార్. డిజేబుల్ క్యాండిడేట్ అనేది మాకు కూడా తెలియదు సార్ 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాల తర్వాత మనం డాక్టర్కి చూపించినాం సార్. డాక్టర్ చూపించిన తర్వాత ఇది సదరం సర్టిఫికేట్ ఇచ్చినారు సార్, బుద్ధి మాన్యత అని. ఇది ఇచ్చినారు సార్. ఇది ఇచ్చి 2 years అయింది సార్. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇది వచ్చినప్పటి నుంచైనా పింఛన్ రావాలా సార్. పింఛన్ రాలేదు. ఇంకా ఆ పిల్లని చూపించే డబ్బులు లేవు. ఈ చిన్న ఇంట్లో బతకాలా సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అనేక ఆఫీస్లో తిరిగినాను సార్ పింఛన్ కోసము. ఏం జరిగింది అబ్బాయికి అసలు? డాక్టర్ ఏమన్నాడు? ఆ పిల్లోడు డిజేబుల్ అని చాలా హైపర్ యాక్టివ్ సార్. ఆ పిల్లోడు డిజేబుల్ ఒక్కసారి కుదురుగా ఉంటాడు సార్. తిరుగుతూనే ఉంటాడు. ఏం చేస్తాడో అర్థం కాదు. ఆ పిల్లోనికి అమ్మా నాయన అనేది కూడా ఇప్పటివరకు తెలియదు సార్. ధనధన ఎగరడము, వాడంతగా వాడే నవ్వడము, ఏడ్చడము, మనుషులను గిచ్చడము, ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి సార్. ఈ ఎన్ని సంవత్సరాలు అప్పుడు తెలిసింది వీడికి ఇట్లుందని? 5 సంవత్సరాల వరకు మాకు తెలియదు సార్. 5 సంవత్సరాల తర్వాత త్రినిటీ హాస్పిటల్లో చూపించినాం సార్. ఆ మేడం ఒక ఫైల్ ఇచ్చింది. ఆ ఫైల్ని బట్టి ఒక 5 ప్రాబ్లం అంటే మనుషులకల్లా ఫోకస్ చేయకపోవడము, ధన ఎగరడము, అంటే ఏమి గుర్తించకపోవడము, అలాగని మేడం ఒక ఫైల్ ఇచ్చింది. ఆ ఫైల్ని బట్టి ఇంకా అనంతపురం జిల్లాలో అన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడ పోయినా డబ్బులతోనే పని సార్. అట్లా పిల్లోనికి ఎవరు చూడటం లేదు. నా ప్రయత్నం ఏం చేసినానో, సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి కనీసం 2 సంవత్సరాలు అయింది సర్టిఫికేట్ వచ్చి సార్. నెలకు 15,000 త్రినిటీ హాస్పిటల్లో స్పీచ్ థెరపీలకి డబ్బులు ఇంత కట్టాలంటే మా వల్ల కాదు సార్. ట్రినిటీ హాస్పిటల్ ఇన్ని సంవత్సరాలు కట్టినాను సార్. చూపించినాను. ఉండే డబ్బులంతా అయిపోయింది. పింఛన్ అరువులే సార్. ఆ పిల్లోడు 2 సంవత్సరాలు అయింది సర్టిఫికేట్ వచ్చి. ఇప్పటికి ఇది 75% ఉంది సార్. 75% ఉంది. ఇది వచ్చి 2 సంవత్సరాలు అయింది. పర్మనెంట్ సర్టిఫికేట్. దీని ప్రకారంగా ఏదో పింఛన్ వస్తే 6,000 8,000 ఏది వచ్చినా కానీ తీసుకొని కనీసం అర్థం మాకు ఇండ్లు జరుగుతుంది కదా సార్. మా కడుపులు కట్టుకొని ఆ పిల్లోనికి ఫీజు కట్టడం జరుగుతుంది సార్. ఆ పింఛన్ కోసం అనేక ఆఫీస్లో తిరిగినాను సార్. ఇది వచ్చి 1 year కింద వచ్చింది సార్. మున్సిపల్ కమిషనర్ సార్ ఇచ్చినాడు సార్, బాలస్వామి సార్. ఈ రోజుకి ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు సార్. లెటర్ అయితే నాతోనే ఉంది సార్. న్యాయం జరగలేదు సార్. ఇది వచ్చి డిఆర్డి మేడం సార్. డిఆర్డి మేడం, శైలజ మేడం, పీడీ మేడం. అనంతపురం జిల్లాకి ఎన్ని పింఛన్ల శాంక్షన్ అయినావో ఆ మేడం దగ్గర డేటా ఉంటుంది. ఆ మేడం దగ్గర బాబుని పిలుచుకెళ్ళినాను. బాబు ఎలిజిబుల్ అని మున్సిపల్ కమిషనర్తో పాటు పీడీ మేడం కూడా ఇచ్చింది సార్. ఇంకా దాని తర్వాత ఇంకా ఆనంద్ సార్ ఫైనల్గా 2025లో నవంబర్లో సార్ సిరప్ ఆఫీస్కి మెయిల్ పంపించినాడు సార్. పంపించిన తర్వాత ఇప్పటివరకు ఇంకేం రాలేదు సార్. ఇది నవంబర్లో పంపించినాడు. ఈ పిల్లోడు ఎలిజిబులే. కలెక్టర్ సార్ పంపించినాడు. మనం ఆడిడ అర్జీలు ఇచ్చిన అన్ని ఆఫీసులు తిరిగినా న్యాయం జరగలే. కలెక్టర్ సార్ పంపించి పోయిన సంవత్సరం పంపించినాడు. ఈ రోజు వరకు
ఈ రోజు వరకు ఏది పింఛన్ అనేది శాంక్షనే కాలేదు సార్. ఇంకా కాలేదని ఈ లెటర్లని జమ చేసుకుని దగ్గుపాటి ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. ఆ సార్ కూడా రిక్వెస్ట్ లెటర్గా పంపించినాడు, ఏమో పింఛన్ ఇవ్వాలా ఈ పిల్లడు ఎలిజిబుల్ అని. అంటే అనేక ఆఫీస్లో తిరగడం జరిగింది, ఆ పిల్లడు పింఛన్ రాలేదు. నాకు ఈ అనంతపురం జిల్లాలో సాయం చేసే నాదోడే లేదు. మా కడుపులు కట్టుకొని ఫీజు కట్టుకున్నాము, ఇప్పటివరకు న్యాయం జరగలేదు సార్. పింఛన్ రాలే, అందరూ పదవిలోనే ఉన్నారు కానీ నాకు న్యాయమే జరగలే. ఇది వచ్చి పింఛన్ కోసం సార్ ఎమ్మెల్యే దగ్గర తిరిగినాను, కలెక్టర్ దగ్గర తిరిగినాను, మున్సిపల్ కమిషనర్ దగ్గర తిరిగినాను, పీడీ మేడం పింఛన్కి ఆమె హెడ్, ఆ మేడం కూడా అందరూ లెటర్లు ఇచ్చినారు. ఇది కట్టి పెట్టుకున్నాను సార్, న్యాయం జరగలే. ఇది వచ్చి తల్లి వందనం సార్. ఇది మా పాప 3వ తరగతి, ఇక్కడ రమ్మ. ఈ పాప 3వ తరగతి సార్. ఈ పాప 3వ తరగతికి తల్లి వందనం డబ్బులు రాలే సార్. ఆ పిల్లోడు 2వ తరగతి. ఇద్దరు పిల్లలకి తల్లి వందనం డబ్బులు రాలే సార్. తల్లి వందనం అనేది గ్రీవెన్స్ పెట్టినాను సార్. నారా లోకేష్ సార్ ఇప్పుడు చెప్పినాడు, మీరు ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి తల్లి వందనం పథకం ఇస్తాము అన్నారు. మాకు ఏదో ప్రాబ్లం ఉన్నా, హౌస్ మ్యాపింగ్లో ప్రాబ్లం ఉండడం వల్ల రాలేదు, గ్రీవెన్స్ పెట్టుకోండి అన్నారు. వినోద్ కుమార్ సార్ ఉన్నప్పుడు హౌస్ మ్యాపింగ్లో డిలీట్ చేయించేసినాడు, గ్రీవెన్స్ కూడా పెట్టినాను సార్. నేను గ్రీవెన్స్ పెట్టిన డేట్ వచ్చి ఇది సార్. ఇది వచ్చి చచ్చిపాలెంలో డేటా ఈరోజు అంటే 209 రోజులైంది సార్ అప్లై చేసి. ఈ రోజుకి కూడా తల్లి వందనం డబ్బులు పర్లేదు. నేను అప్లై చేసింది వచ్చి 9వ నెల 12వ తేదీ అప్లై చేసిన 2025లో 9వ నెల 12వ తేదీలో అప్లై చేస్తే 209 రోజులైంది ఈ రోజుకి. దీనికి ఆన్సర్ లేదు, ఏంది లేదు, డబ్బులు వచ్చింది లేదు. ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంక్లో పోవడము, కేవైసీ చేయడం, డబ్బులేమో రాలే. చచ్చిపోవడంలో పోతే ఈ రోజుకి కూడా ఈ డేట్కి చేసిన అంటే అప్రూవల్ అనేది ఉంది. తల్లి వందనం గ్రీవెన్స్ పెట్టినారు, మీరు అప్రూవల్ వేస్తారని ఆమె మేడం చెప్తానే ఉంది. ఇప్పుడు ఒక 30 సార్లు చెక్ చేయడం జరిగింది. 7-8 నెలలు గడిచిపోయింది, తల్లి వందనం ఏమో రాలే. ఇంకా ఏం చేయాలో అర్థం కాక కలెక్టర్ సార్ గ్రీవెన్స్ ఇచ్చినాను సార్. కలెక్టర్ సార్ గ్రీవెన్స్ ఇస్తే తల్లి వందనం అంటే డిఓ గారు కదా ప్రసాద్ బాబు గారు, అతనికి వెళ్ళి కలిసండి అన్నారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి అన్యాయం జరిగింది సార్ మా కుటుంబానికి, రాలేదు సార్ అని కలిస్తే ప్రసాద్ బాబు సార్ డిఓ గారు జిల్లాకి పెద్దగా ఆయన కాబట్టి ఆయన దగ్గర పోయినాను. గ్రీవెన్స్ ఆయన దగ్గర పోతే ఆ సార్ ఒక లెటర్ ఇచ్చినాడు. ఈ లెటర్ ఇచ్చి విజయవాడకు వెళ్ళండి, మీకు న్యాయం జరుగుతుంది, అక్కడే వెళ్ళండి, నా చేతిలో ఏం లేదని, మీరు ఎలిజిబులే కానీ మీకు అది అక్కడి నుంచి వేయాలా విజయవాడలో, వాళ్ళు పెండింగ్ గ్రీవెన్స్ అమౌంట్ తల్లి వందనం ఎప్పుడు వేస్తారో అప్పుడే పడతాయి, నా చేతిలో ఏం లేదని ఈ లెటర్ ఇచ్చినాడు. ఈ లెటర్ తీసుకుని నేను అక్కడ పోవాలా. నేను అక్కడ పోయే లోపల మా పిల్లోడు చనిపోతే ఎవరు సార్ దానికి? ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి వాడిని కష్టపడి పెంచుతున్నాను, ఏదో మా కడుపులు కట్టుకొని ఫీజులు కట్టుకుంటున్నాను. వాడికి తెలియదు కదా సార్, కరెంట్ అనేది తెలియదు, అమ్మ నాయన అనేది తెలియదు, వాడు ఆడున్నాడో తెలియదు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆ పార్క్లో వదిలేస్తే వాడు రేపు కూడా రాడు, ఏదో ఒక ఆటోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది సార్. వాడి కండిషనే బాగలేదు సార్. నేను 4 years అయింది పనికి పోక. ఏం పని చేయవా? ఇప్పుడు పని చేయకనే కదా సార్, వాడిని కాపాడుకుంటే కదా సార్. నేతకు ఉన్నాడు పిల్లోడు, చిన్నప్పుడు ఏదో చూపించుకుంటూ వస్తాని మా కడుపులు కట్టుకొని మాది అన్నీ ఆపేసుకొని వాడిని ఫీజులు కట్టి చూపిస్తున్నాం సార్. ఇప్పుడు 3 ఏంది వాళ్ళ ఫీజులు 6 అంటే ఈ 5 సంవత్సరాల నుంచి కట్టడం అండి ఒక 7 లక్షల వరకు అప్పుల్లోనే ఉన్నాను సార్. 7 లక్షలు. మా వారు బట్టల షాప్లో పనికి పోతాను సార్, ఈ మధ్యలో పోతాను సార్. ఇప్పుడు ఇంట్లో జరగక ఆ పిల్లోని ఫీజు కట్టక ఇంకేమైనా అయిపోతాడేమో అని ఇంకా ఆమె పనికి పోతుంది. ఆ పిల్లోని పట్టుకుంటే ఆమెకు చేత కాదు, పనికి పోతుంది, నేనే ఉండాలా. నాకు కూడా అసలు చేత కాదు సార్. హైపర్ అంటే హైపర్, ధన ఎగరడం, ఈ ప్రాబ్లం ఉండడం వల్ల వాడిని పింఛని రాలే. ఈ తల్లి వందనం కోసం తిరిగి నేను ఆఫీస్లో పాపకి రాలే, బాబుకి రాలే. వాడి పిల్లోనికి అయితే 14,000 15,000 ఖచ్చితంగా ఖర్చు అవుతుంది నెలకి. మరి ఎట్లా చేస్తున్నావు? ఇది సార్ నేను నోరు కట్టుకొని అప్పుడు 5,000 10,000 8,000 ఆడిట్ స్టేడియంలో వర్క్ చేసినప్పుడు 80 రూపాయలు 100 రూపాయలు కూలీతో అంతా జమ చేసి ఆడ డిపాజిట్ చేసిన డబ్బులు, అగ్ని గోల్డ్ ఏడాడో డిపాజిట్ చేసిన డబ్బులు అన్నీ తెచ్చి పెట్టుకున్నాను. వాడిని ఖర్చు పెడతా ఉన్నాను. ఒకటే కొడుకుని ఆపరేషన్ చేసేసినాము. పాప ఏమో బాగుంది 3వ తరగతి, వీడేమో 8 సంవత్సరాలు ఇప్పటికి. వానికి ఏమి తెలియటం లేదు. నేను మాటలు కూడా రావటం లేదు కదా సార్. ఒక్క మాటైనా అనింటే మా అమ్మ ఉంది, మా నాయన ఉన్నాడు, మా ఇంట్లో ఆడుంది, ఆడిపోయిన అన్నం తినాలా, ఆడికి వచ్చినానో కూడా తెలియదు వానికి. అనేక సార్ కలెక్టర్ ఆఫీస్లో తిప్పినాను సార్ వానికి. కలెక్టర్ సార్ కూడా లెటర్ ఇచ్చినాడు. అన్నం బాగా తింటాడా? అన్నం ఒకటి తింటాడు సార్. తింటాడు. ఎన్ని పూటలు తింటానో తెలియదు సార్ వానికి. తింటానే ఉంటాడు అన్నం, తింటానే ఉంటాడు. స్టాపింగ్ అనేది లేదు సార్ వానికి. మరి వాడు లావు కాలేదంటే వాడు కుదురుగా ఉండడు. వాడు తినేసి ఇప్పుడు తిన్నాడు కదా, టకటకటక ధన ఎగిరితే లావు ఎట్లయితారు సార్? వాడు ఎగురుతాడు, వాడు కడుపులో తినేది ఎగిరేదే, ఇంకా అరుగుదల అయిపోతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది వానికి. పడుకున్నప్పుడు పనుకుంటే అయిపోయా సార్. ఇంకా ఇప్పుడు పగులు పనుకున్నాడంటే నైట్ పనుకోడు, అవి ఇవన్నీ పీకుతానే ఉంటాడు ఈ చిన్న రూమ్లో. మాకు నిద్ర లేకుండా ఉంటుంది నైట్ పూట. అంటే నరకం అంటే ఎలా ఉంటుందో ఇలా కనిపిస్తాను సార్ నాకు. ఆ రూపంలో బతుకుతున్నాం సార్. ఇప్పుడు అందరూ పదవుల్లో ఉన్నారు సార్, నాకు ఎందుకు సార్ న్యాయం జరగలేదు? ఎందుకు అంత ఇబ్బంది అయింది నాకు? పేదలు అంటే పేదలు లేకుండా తుడిచేస్తామన్నారు కదా సార్.
ఏది సార్ నేను పేదోన్నే బంగారు కుటుంబం సంబంధించిన నేను P4 సర్వే కూడా ఇంటిలో వచ్చి జరిగింది, పాస్బుక్ కూడా ఇప్పించుకొని పోయినారు సార్. ఒక్క రూపాయి కూడా సాయం లేకపోతే ఎట్లా సార్? P4 కింద చాలామంది పేదలను ఆదుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. సార్ వాళ్ళు మళ్ళీ మీ బాధ చిన్న రూమ్లో వాడి పరిస్థితి ఇలా ఉంది, ఒక అమ్మాయిని చదివించుకోవాలా, మీ భార్య ఏమో బట్టల షాప్ లేకపోతుంది, ఆమెకి ఎంత ఇస్తున్నారు? ఆమెకు 9,000 ఇస్తారు సార్. వాడి ఖర్చు 14,000 అవుతుంది. 14,000 అవుతుంది. మరి ఎన్ని రోజులని ఇలా పోరాడతాను? ఉండే డబ్బులంతా అయిపోయింది సార్. ఇప్పుడు నేను అనేక ఆఫీస్లో తిరిగేసినాను సార్. ఇంక ఎవరు నాకు గుర్తించలేకపోతే మీడియా దగ్గరికి ఎందుకు వచ్చినంటే మీరైనా నా బాధని బయట తెలియజెప్తారని మీ దగ్గర తిరుగుతున్నాను సార్. మీ రూపంలో బయటకు తెలిస్తేనే కదా నా బాధ. ఇప్పుడు కలెక్టర్ సార్ ఇక్కడికి రాడు, చంద్రబాబు సార్కి మా అనిత నాకు ఇట్లున్నాడని చంద్రబాబు సార్ నేను చెప్పలేను. ఇప్పుడు అందరూ పదవుల్లోనే ఉన్నారు సార్. 2.5 సంవత్సరం అయింది సదరం సర్టిఫికేట్ వచ్చి, పింఛన్ రాలేదు. ఈ తల్లికి వందనం వచ్చేది కూడా పెండింగ్లో పడిపోయింది. ఆ గ్రీవెన్స్ వదులుతారో లేదో తెలియదు. ఎండలకాలం సెలవులు వచ్చేసింది. ఇంకా అదుగు ఎదుగుంటే ఇంకో 10 రోజుల్లో సెలవు ఇచ్చేస్తారు. మా పాప 3వ తరగతి కూడా అయిపోయాయి. అంటే 1వ తరగతికి రాలే, 2వ తరగతికి రాలే, 3వ తరగతి కూడా రాలే. పేదలంటే ప్రాణం అంటున్నారు కదా సార్. పేదలకు న్యాయం జరగకపోతే మేము యాడికి పోవాలా సార్? ఎవరు గుర్తించలేదు కదా సార్. ఏది సార్ ఇవన్నీ ఉన్నాయి సార్. చూడు లాస్ట్కి తల్లికి వందనం అనేది మనకు దగ్గుపాటి ప్రసాద్ సార్ కూడా లెటర్, ఆయన సార్ తరపున కూడా, అంటే మున్సిపల్ కమిషనర్తో కాలే, డిఆర్డి మేడంతో కాలే, అందరూ లెటర్లు ఇచ్చినారు. కలెక్టర్ సార్ కూడా మనకి లెటర్ ఇచ్చినారు. కలెక్టర్ సార్ కూడా మనకి న్యాయం జరగకపోతే ప్రభుత్వం నుంచి పెన్షన్లు అన్నీ ఒకేసారి వదిలితే ఏమన్నా ఇప్పుడు కొత్తగా వదిలే దానిలో ఏమైనా వస్తుంది? జనవరిలోనే 200 వదులుతారు అన్నారు సార్. వదలలే సార్. నేను 1000 కండ్లతో చూస్తున్నాను సార్. కలెక్టర్కి తెలుస్తుంది. కలెక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. కలెక్టర్ సార్ దగ్గర పోతే నేను చేసేసినాను, మీరు విజయవాడకు పోతారేమో పోండి, సిరప్ ఆఫీస్ పంపించేసినాము, నా చేతిలో ఏం లేదు అని కలెక్టర్ సారే స్వయంగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయాలంటాం మరి? ఇంకంతే సార్. ఇంకా మేము బతకల్లా అంటే ఏదో ఒక రూపంలో సాయం చేయాలా. ఎవరు సాయం చేయకపోతే ఇంకొన్ని రోజులు ఉంటాము, పోతాం. ఇంకా ఇప్పుడు నేను పోయే లోపల మా పిల్లోడు బాగుండాలా, వానికి కరెంటు తెలియాలా, రోడ్డు తెలియాలా, మా ఇంట్లో ఆడుందని తెలియాలని నేను పోరాడుతున్నాను సార్. 4 సంవత్సరాలు పనికి పోకుండా వాని వెంటపడి వానికి పట్టుకొని ఆడంటే ఆడు బాత్రూమ్ చేస్తూ ఉంటాడు. వాని వాటర్ బాటిల్ బండ్లో పెట్టుకొని తిరుగుతున్నాను సార్. ఈ రోజుకి కూడా ఎవరైనా గుర్తించినారా సార్? ఎవరు గుర్తించారు సార్? ఇట్లాంటివి చెప్తే నాకేమైనా వస్తుందేమో కానీ కాదు, ఉండే వాస్తవం చెప్తున్నాను సార్. ఎవరు హెల్ప్ చేయరు సార్ ఇట్లాంటి దాంట్లో. బంధువులు అంటారా? ఏ బంధువులు హెల్ప్ చేయరు. నేను ఒక 1000 రూపాయలు సాయం చేసిన నాదుడే లేడు సార్. ఉండే డబ్బులంతా నా కడుపు మార్చుకొని మా భార్య బట్ట చేపల పని చేసుకుంటా, మా పాప ఫ్యూచరు, వాని భవిష్యత్తు చూడు సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పింఛన్ లేదని నేను పోరాడుతున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలతో ఒకేసారి ఇస్తారా పింఛన్? ఇయ్యరు కదా. ఒక్క నెలదే కదా ఇచ్చేది. ఆ 6,000తో అంతలో వాడు ఉండాలి కదా, బతికి ఉండాలి కదా. నేను అనేక సాయం చేసి వానికి పోరాడతా, వానికి నా కొడుకుని నేను ఎంతో ఇబ్బంది పడతా అంటే ఈరోజు ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి పింఛన్ ఇవ్వకుండా మేము ఎంత బాధపడుతున్నాం సార్. వాడు పుట్టి 8 సంవత్సరాలు అయింది సార్. 8 సంవత్సరాల నుంచి వేసుకుని ఒకేసారి ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ అబ్బాయిని పట్టుకోవాలంటే మీ పాపన్న ఉండాలా, నువ్వన్న ఉండాలా, మీ భార్య అన్న ఉండాలా. ఇప్పుడు ఆ పాప అయినా ఉండాలా. ఈ చిన్న పాప స్కూల్కి పోయి వస్తుంది, ఆ పాప కూడా కొంచెం పట్టుకుంటుంది. వాడు హైపర్ యాక్టివ్ లాగి పడేస్తాడు ఆ పాపని. ఆ ఇబ్బందితో మా భార్య కూడా పనికి వెళ్ళిపోయింది. బట్టల షాప్లో పనికి పోతుంది. ఆమె 9:30 పోతే నైట్ 9 గంటల వరకు వస్తుంది. ఆ 12 గంటల్లో అది త్రినీటి హాస్పిటల్లో అనేక డబ్బులు కట్టి చూపిస్తూ ఉన్నాను. 3:30 నుంచి మళ్ళీ నైట్ 9 గంటల వరకు వాడికి అన్నం తినిపించి, వాడు బాత్రూమ్ చేసినా నేనే కడిగేసి, వాటర్ బాటిల్ బండిలో పెట్టుకుని తిప్పుతూ ఉన్నాను. ఆ పార్క్లో ఈ పార్క్లో తిప్పుతా రోజులు గడుస్తున్నాయి. ఆ లైవ్లు చూస్తుంటా నేను. అందరూ పదవులు ఉన్నారు కదా సార్. మాట్లాంటి పేదలకు ఎందుకు సాయం చేయరు సార్? ఈ P4 అనేది ఏం సార్? ఇది P4 అంటే పేదలకు ఏదో సాయం చేస్తారనే కదా. గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళకి మజ్జింగ్ చేస్తామన్నారు కదా. ఏది సార్ మజ్జింగ్ లేదు, 1000 రూపాయలు లేదు. ఎందుకు సార్ మాకు అంత ఇబ్బంది పెడుతున్నారు? P4 అన్నారు, 2.5 సంవత్సరం అయిపోయాయి, పింఛను శాంక్షన్ చేయలే. ఈ తల్లికి వందనం పెండింగు. ఏది సార్? ఖచ్చితంగా నీ బాధ అర్థమైంది నాయక్ గారు. నిజంగా చూడండి ప్రజలారా, P4 ఎంతమంది తీసుకున్నారు ఇప్పటి వరకు అనంతపురంలో? వాళ్ళ లిస్టు కావాలి. మరి కలెక్టర్ గారిని ఒకటే అడుగుతున్నా నేను, ఇలాంటి పేదలను P4 కింద సార్. ఆ అబ్బాయిని చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తోంది. ఉన్నది ఒక అమ్మాయి, చదువుకునే కూడా పరిస్థితి బాగాలేదు. ఎవరైనా దాతలు నిజంగా ఉంటే ఇలాంటి వాళ్ళను, ఎందుకంటే కళ్ళకు కట్టినట్లు ఈ ఇల్లు చూస్తున్నాం, ఒకే ఒక రూమ్. నిజంగా చెప్పాలంటే పెద్ద బాగా ఉన్న వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూము ఎంత ఉంటుందో అంత ఉంది. ఇది దీంట్లోనే ఒక చిన్న మంచం వేసుకున్నారు, వంట రూము, ఒక బీరువా పెట్టుకున్నారు. దీంట్లోనే ఫ్యామిలీ ఇది ఓకే, ఏదో బతకడానికి ఏదో విధంగా లాగిన్ చేస్తారు. కానీ ప్రతి నెల వాడికి 14,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత వీళ్ళు తినడానికి, ఆ పాపకి, ఇదంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. నా ఆఫీస్కి 3 రోజులు తిరిగినాడు, నాకు సమయం దొరకలేదు. సమయం దొరక్క నేను ఈరోజు అదే పనిగా ఈ ఇంటికి వచ్చి
ఈ పరిస్థితి ప్రజలకు చూపిద్దాం అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ నేను న్యాయం చేస్తానని నా దృష్టికి వచ్చినట్టు మాత్రమే నేను చేయగలుగుతాను. ఇంతకంటే ఘోరంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఆ అబ్బాయి అన్న కనీసం కాళ్ళు చేతులు బాగున్నాయి, తిరుగుతున్నాడు. కాకపోతే ఏం చేస్తున్నాడో తెలియదు, మాటలు రావు, ఎంత తింటున్నాడో తెలియదు. మేల్కొని ఉంటే మాత్రం కుదురుగా ఒక్క సెకండ్ కూడా ఉండడు. ఖచ్చితంగా మనిషి పట్టుకొనే ఉండాలి. నేను నా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చూశాను, ఉండనే ఉన్నాడు. ట్రైన్ వస్తుందా, బస్సు ఉందా, లేకపోతే ఎక్కడ పోతున్నా, ఏం చేస్తున్నా, ఇవన్నీ ఏమేమీ ఉండవు. ఇది పరిస్థితి. ఎవరైనా దాతలు ఉంటే, అధికారులు ఎవరైనా స్పందించి P4 కింద ఏదో ఆ పెన్షన్ వచ్చే వరకు కనీసం నెలకు 10,000 20,000 ఎవరైనా సహాయం చేస్తే, ఆ తర్వాత ఏదో అమ్మఒడో లేకపోతే నెల నెల ఆ అబ్బాయికి పెన్షన్ వస్తే అది ఇది అన్నీ కలిపి ఏదో కొంచెం బండి నడుస్తుంది. మరి ఇప్పటికైనా మనసున్న మహారాజులు ఎవరైనా స్పందించి కింద అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను, ఆ అకౌంట్కి ఫోన్పే నెంబర్ అని ఇస్తున్నా. దయతలిసి ఎవరన్నా ఉంటే ఈ అబ్బాయికి కొంచెం సహాయం చేయవలసిందిగా AP39 టీవీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అదే సార్, ఆ పిల్లోనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిజేబుల్ పోస్ట్ ఆఫీస్లో డిజేబుల్ కార్డు కూడా వచ్చింది సార్. ఇవన్నీ వచ్చినాయి కానీ నాకు ఈ డిజబిలిటీ ఐడి కార్డు కూడా వచ్చింది సార్. ఇప్పుడు సదరం సర్టిఫికేట్ కూడా 2 years అయింది సార్. దీన్ని నామినేషన్ చేసుకుని దాచిపెడతా ఉన్నాను. పింఛన్ మాత్రం రాలే. 3 డాక్టర్లు ఆన్లైన్ సైన్ చేసినారు సార్. దీనికైనా గౌరవించాలా. ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిజేబుల్ ఐడి కార్డు. ఇవన్నీ వస్తున్నాయి కానీ సార్, ఒక 10 రూపాయలు కూడా లేకపోతే పిల్లోని నేను చూసుకోలేను కదా సార్. గవర్నమెంట్ నుంచి అయితే నాకు సాయము అందలేదు సార్. మీరే ఎవరున్నా కానీ ఈ వీడియో చూస్తున్న అందరికీ దయచేసి కోరుకుంటున్నాను, మీరు ఇచ్చే 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ నా బాబుకే పెడతాను. దయచేసి మీరు ఏదో ఒకటి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ జిల్లా లెవెల్లో అనేక ఆఫీసులు తిరిగేసినాను, గవర్నమెంట్ తరఫున ఏ ఇన్కము లేదు. మీరు ఇచ్చే మెడికల్ డబ్బుల రూపంలో ఏమి ఇచ్చినా కానీ ఆ పిల్లోని ఖర్చు చేస్తాను. మీరు ఛానల్ తరఫున నాకు ఏదో ఒకటి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.